In a meeting with Sri Sathya Sai district workers, Kadiri MLA Kandikunta Venkata Prasad made significant statements. He emphasized no tolerance for illegal activities. Assuring a clear plan for the future, the MLA mentioned plans to widen roads for public convenience and remove illegal encroachment zone. MLA also stated that investigations had started into land encroachments in Bangaru Lakshman and Dev Anand colonies. Venkata Prasad, with 25 years in politics, expressed confidence in knowing what the people of Kadiri need. He declared he would not be intimidated by land grabbers, threats, and would approach the BJP state leadership if necessary. He warned of strict action against those playing politics with caste and religion. చాలా మంది కేసులు పెట్టుకుని రూట్లు ఇచ్చినారు. వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా శత్రువులు కాదు, కులపరంగా మతపరంగా శత్రువులు కాదు. ఓ ముస్లిం చూపించుకొని, ఒక రాజకీయ పార్టీని చూపించుకొని, నేను ఏం చేసినా చెల్లుబాటు కాదా, నాకు రాజకీయ పార్టీ అండగుంటుంది అనుకుని ఆ రాజకీయ పార్టీ అండగలపడతానే మా మతము కులము అండగుంటుంది అనుకున్నాం. అవి రెండు పోతే పక్క ఊర్లో చేసి అడుగుతున్న వాళ్ళని ఒక ఆర్గనైజేషన్లో 10 మందిని స్పీడ్ ఆఫీసర్స్ తీసుకొని నువ్వు చేస్తే ఇంకా చెప్తాను, చొప్పుకి చేసి చెప్తామని చెప్పేసి చెప్తాను. భయపడి విచారణ జరిపిస్తున్నాం. బంగారు కాలనీ మీద జరిగినటువంటి అక్రమాలు, ప్రతి పట్టాలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ కార్యక్రమం, దేవాలయాల కాలనీలో జరిగినటువంటి భూ అక్రమాల మీద, భూదండాల మీద, మోసాల మీద, పేదవాళ్ళకు జరిగినటువంటి మోసాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు ఆదేశించడం, దానికి కలెక్టరేట్ కూడా పెట్టినాం. నేను ఎక్కడ కూడా చెప్తాను, నీకేదైనా ఉంటే పాపం హత్య చేసేటువంటి పరిస్థితి. కుక్కల సంఖ్య అలవాటైతే మాకు లేదు, కుక్కల్ని పొందుతున్న మాకు లేదు. ఈ నియోజకవర్గంలో మీరు గడిచిన 7 నెలలు గమనిస్తే చాలా మంది జైలుకు పోయినారు, చాలా మంది పరారైపోయినారు, చాలా మంది కేసులు పెట్టుకుని రూట్లు ఇచ్చినారు. వాళ్ళు ఎవరు నాకు వ్యక్తిగతంగా శత్రువులు కాదు, కులపరంగా మతపరంగా శత్రువులు కాదు. ఓ ముస్లిం చూపించుకొని, ఒక రాజకీయ పార్టీని చూపించుకొని, నేను ఏం చేసినా చెల్లుబాటు కాదా, నాకు రాజకీయ పార్టీ అండగుంటుంది అనుకుని ఆ రాజకీయ పార్టీ అండగలపడతానే మా మతము కులము అండగుంటుంది అనుకున్నాం. అవి రెండు పోతే పక్క ఊర్లో చేసి అడుగుతున్న వాళ్ళని ఒక ఆర్గనైజేషన్లో 10 మందిని స్పీడ్ ఆఫీసర్స్ తీసుకొని నువ్వు చేస్తే ఇంకా చెప్తాను, చొప్పుకి చేసి చెప్తామని చెప్పేసి చెప్తాను. భయపడి విచారణ జరిపిస్తున్నాం. బంగారు కాలనీ మీద జరిగినటువంటి అక్రమాలు, ప్రతి పట్టాలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ కార్యక్రమం, దేవాలయాల కాలనీలో జరిగినటువంటి భూ అక్రమాల మీద, భూదండాల మీద, మోసాల మీద, పేదవాళ్ళకు జరిగినటువంటి మోసాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు ఆదేశించడం, దానికి కలెక్టరేట్ కూడా పెట్టినాం. నేను ఎక్కడ కూడా చెప్తాను, నీకేదైనా ఉంటే పాపం హత్య చేసేటువంటి పరిస్థితి. కుక్కల సంఖ్య అలవాటైతే మాకు లేదు, కుక్కల్ని పొందుతున్న మాకు లేదు. ఈ నియోజకవర్గంలో మీరు గడిచిన 7 నెలలు గమనిస్తే చాలా మంది జైలు